ఇప్పుడు అదే నేను కూడా అదే అడగబోతున్నాను. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అంటే డెవలప్ చేస్తామని చెప్పేసి ఓకే కూల్స్తామని చెప్పేసి నిన్న మార్కేశారు. ఇవాళ నుంచి కూల్ చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ కూల్చడం వల్ల వాళ్ళు నష్టపోయింది ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది అంటారా? జస్ట్ హామీ ఇస్తుంది అని వాళ్ళు హామీ ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాడు రేవంత్ రెడ్డి తెలీదు, నెక్స్ట్ ఏ చీఫ్ మినిస్టర్ వస్తారు రెండో కృష్ణుడు ఎవరో తెలీదు. కనుక వీళ్ళు హామీలు లెక్క కాదు, వాళ్ళకు ముందు రీహాబిటేషన్ చేసి 6 నెలలు టైం తీసుకోండి, త్వరగా చేయగలిగితే 3 నెలలు అయితే 6 నెలల టైం తీసుకోండి. వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. లేదు ఇల్లు కాకపోతే స్థలం, గవర్నమెంట్ స్థలం కేటాయించండి. చెరువు పక్కనది కాకుండా మామూలు చాలా ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ది, దూరంలోనే ఉండదు. ఈ స్థలం మీ ఇల్లు కట్టుకోండి, మేము పర్మిషన్ కట్టుకోండి. గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా, గవర్నమెంట్ లేబర్ కోసం వీళ్ళ కోసం స్థలం ఇవ్వచ్చు. అలా ఇవ్వండి, లేదా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయండి. అయినాక ఇదిగో మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయి అందరూ అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఖాళీ చేయండి. 2 రోజులు టైం ఏమో ఖాళీ చేస్తారు. అది లేకుండా సడన్గా వచ్చేసి వాళ్ళు కూర్చి ఎక్కడికి పోతారు వాళ్ళు, భయపడుతున్నారు. ఎక్కడ పోతారు? వాడు కష్టపడి కూలీనాలు చేసుకుని ఆ వచ్చిన డబ్బులో సగం తిని సగం తినకుండా ఏదో కట్టుకుని ఒక 50 గజాలు 100 గజాలు తీసుకుని దాంట్లో ఏదో కట్టుకుని వాడు ఉంటే వాడికి ఏం తెలుసు? అది మీరు వాటర్ పర్మిషన్ ఇస్తుంది, మీరు డ్రైనేజ్ పర్మిషన్ ఇస్తుంది, మీరు కరెంటు పర్మిషన్ ఇస్తుంది. ఇన్ని ఇచ్చినాక వాడు ఇది అన్యాయకరత ఎలా అనుకుంటాడు? వాడే చదువుకున్నాడు కదా, మీలాగా ఎమ్మెల్యే విఏలు ఎలక్ట్రిక్ ఇంజనీర్లు చదివినాడు కాదు కదా. వాడికి ఏం తెలుసు పాపం? అన్నీ ఉన్నాయి ఎలక్ట్రిక్. అరే కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ ఎన్ని పర్మిషన్స్ ఇస్తుంది? ఇచ్చేసారు కనుక కొనుక్కున్నాడు. నీ ఆఫీసర్ చేసేది తప్పది. వాడిని ముందు పర్మిషన్ ఇచ్చే దౌర్భాగ్యుడు ఎవడో ఆ ఆఫీసర్ పట్టుకుని రోడ్డు మీదకి ఎడవాలి. అది చేసిన తర్వాత వీళ్ళ దగ్గర వాడు చేసేసాడు, వాడు దొబ్బేసేసాడు, డబ్బులు దొబ్బేసి వాడు హ్యాపీగా ఎక్కడో ఉంటాడు. వాడు కమిషన్లతో ఆస్తులు సంపాదించాలి, అంతా తీసుకుని సంపాదించి వాడు ఎక్కడో సుఖంగా ఉంటాడు. వీళ్ళ నష్టపోయే కష్టజీవుల ప్రభుత్వం వాడి బట్టి వదిలేస్తారు, వీడి పట్టుకుని హింస పెడతారు ఆ లేబర్ని. మనుషుల పశువుల ఈ ప్రభుత్వం, కడుపుకు అన్నం తింటుందా ఈ ప్రభుత్వం? మనిషికి ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి? లేబరు ఉన్నారు, వాళ్ళని మనం రీహాబిటేషన్ చేసి వాళ్ళ కడుపు మీద కొట్టద్దు, వాళ్ళ జీవితం మీద కొట్టద్దు. నేను చట్ట ప్రకారం నువ్వు చేయాల్సి, ఈ తప్పు వాళ్ళది కాదు తప్పు ఆ పర్మిషన్ ఇచ్చిన వాడిది. ఆ పర్మిషన్ ఇచ్చిన వాడిని పట్టుకో, ఆ కాంట్రాక్టర్ పర్మిషన్ కోసం అప్లై చేసిన బిల్డర్ ఎవరో వాడిని పట్టుకో, వాళ్ళ మీద పనిష్మెంట్ చేయి, వాళ్ళ కేసులు అయ్యి వాళ్ళని పెట్టి లోపల ఏం బాధ లేదు. ఈ లోపల వీళ్ళకి రీహాబిటేషన్ చేసి వీళ్ళని తీసేయి, తప్పులేదు. అదేమి లేకుండా ఇదే దారుణం అమ్మా, ఇదేమి దారుణం. ఆ చిన్న పిల్లాడు నిన్న టీవీలో చిన్న పిల్లాడు చెప్తా కడుపు రగిలిపోయి వింటూ ఉంటాడు మాట, పసిపిల్లాడు పాపం. ఎంత దారుణం. ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఇక్కడ ఈ సిటీలో కాంగ్రెస్కి ఒక సీటు రావాలి, అందుకని పగబట్టినట్టు చేస్తున్నాడు. పగబట్టినట్టు వీళ్ళు ఈ రంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ కానీ మనకి ఒక సీటు ఇవ్వలేదు, అన్ని సీట్లు వాళ్ళకి. కనుక వీళ్ళందరూ వాళ్ళ మనుషులు అని ముద్రేసుకుని పగబట్టినట్టు చేస్తున్నాడు. సిటీలో పగబట్టు చేస్తూ అన్నీ చేస్తున్నాడు. మళ్ళీ చేయట్లా తన మనుషులు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు పొంగిరెడ్డి శ్రీనివాసరావు పక్కకు పెట్టు, ఓవైసీ పక్కకు పెట్టు, ఇలా లెక్క చూసి మనకు అపోజిషన్ పార్టీ వాడు ఈ కాంట్రాక్టర్ కొట్టు దెబ్బ, ఈ దౌర్భాగ్యం చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజల ఆగ్రహం, ప్రజల యొక్క ఏడుపు, వాళ్ళ గుండె కోత ఖచ్చితంగా వీళ్ళకి తగిన పరిష్కారం చేస్తారు. బాగుంది తప్పు. అది కూడా క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలు. ఫాతిమా కాలేజ్ అది చెరువులో కట్టారు, దాన్ని కూల్చారు. మేము పక్కన కట్టుకొని ఉంటే అది కూడా మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసుకుంటే దాన్ని కూల్చేసాను, ఫస్ట్ దాన్ని కూల్చండి అని చెప్పేసి కూడా అదే కదా. దానికి ఏమంటున్నాడు? అకాడమిక్ ఇయర్ సరే, నేను అది కూడా అకాడమిక్ మీరు ఓకే, పిల్లలు అంతమంది స్టార్ట్ అయిపోయింది కనుక అకాడమిక్ ఇయర్, ఇప్పుడు వాళ్ళు సడన్గా ఎక్కడికి పోతారు. ఓకే, నువ్వు నోటీస్ అలాగే ఇవ్వు, నోటీస్ అంటించు, మొత్తం నోటీస్ ఏమని వచ్చే అకాడమిక్ ఇయర్కి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండకూడదు. కానీ వీళ్ళు ఏమంటారంటే మా పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు 30 కుటుంబాలు అంటే 32 × 60 మంది ఫ్యూచర్ ఏం కావాలి పిల్లలది అని చెప్పేసి. అదే కాలేజీకి ఎలా అయితే చెప్తా, వీళ్ళకి కూడా టైం ఇచ్చి చెయ్యాలి, లేబర్కి టైం ఇచ్చి దానికి తగిన సదుపాయాలు కల్పించే వాళ్ళకి. ఇప్పుడు చట్ట ప్రకారం నాకు తెలియదు అనేది అంగీకారం కాదమ్మా, అది ఒప్పుకుంటా. చట్టప్రకారం ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ లా.
కోర్ట్ ఆఫ్ లా. నాకు తెలియదండి కొన్నానంటే తెలుసుకోవాలి నువ్వు అనేది అంటది లా. కరెక్ట్, అది కరెక్ట్. నేనంటే వాళ్ళు తెలుసుకోవాలని కొన్నారు తప్పే, కానీ ఈ తప్పుకు మూలం కూడా ఇంకో వేరే ఉన్నారు కదా, నీ ఆఫీసర్స్ మూలం, నీ పొలిటికల్ పార్టీ మూలం ఉన్నారు కదా, వాళ్ళని ఈ లోపల వీళ్ళకి పేదలు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఏదో కట్టుకున్నారు. వాళ్ళకి కొంచెం కనుకరించి ఇప్పుడు ఎలాగైతే వాడు బిల్డింగు అకాడమిక్ ఇయర్ అని చెప్పి నువ్వు ఓవైసీకి సమయం ఇస్తున్నావు, ఎలాగైతే పొంగులేటి శ్రీనివాసకి దాన్ని వెరిఫై చేయాలని అతనికి టైం ఇస్తున్నావు, అలాగే వీళ్ళకి టైం ఇవ్వయ్యా. వీళ్ళకేమో టైం ఇవ్వవా? నీ మనుషులు నీ ఓవైసీ లాంటి వాళ్ళకేమో భయపడుతూ చేస్తారు. ఈ దారుణం కదా. అందుకని ఇంగిత జ్ఞానం ఉందానట, ఆ శిక్ష అనుభవిస్తారు ప్రజలు, పేదల కన్నీళ్ళు. అందుకంటారే వీళ్ళ పేదల శోకం ఘోర శాపం మారిపోవని అగ్నికణం, ఆరిపోవని అగ్నికణం. పేదల శోకం అనేది అంటే వాళ్ళు కాయ కష్టంతో చెమటని రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడే ఈ కార్మిక సోదరులు, కష్టజీవులు, వాళ్ళ కంట నీరు కారటం. అందుకనే చెప్తా పేదల శోకం ఆరిపోవని అగ్నికణం, పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నికణం. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. సార్, పొన్నం ప్రభాకర్ కూడా ఒక మాట అంటున్నారు మంత్రి, ఏంటంటే ఇప్పుడు మీరు హైడ్రా గురించి ఏవైతే బాధితుల వీడియోలు మీరు సోషల్ మీడియాలో ఎక్స్ప్లోర్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. కరెక్టే అంటారా? అంటే మనకు తెలిసేది, ప్రజలకు తెలిసేదే ఈ సోషల్ మీడియా వల్ల, అది కూడా నొక్కేస్తే ఎలా అంటారు అసలు? అదే ఇప్పుడు అతనికి ఏం లేదు, అతనికి నొక్కేస్తే ఒకటే, ఎందుకంటే నిజాలు బయట పెడతారు సోషల్ మీడియా. ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో 2 రకాలు ఉన్నాయమ్మా. సోషల్ మీడియా సవ్యంగా వాడుతున్న సోషల్ మీడియా ఉంది, నిజాలు బయటికి రాగటం, నిజాలు చేయటం. కొన్ని ఎక్సెసివ్గా చేస్తుంది. సో ఆ ఎక్సెసివ్గా చేస్తూ అన్రూలీగాను, అసభ్యంగాను, అసహ్యంగాను కుటుంబాల ఇళ్లలోకి వెళ్ళిపోయి అబద్ధాలు, లేనిపోయిన అబద్ధాలను ప్రచారం చేసి, నేను ఎవడో సన్నాసి నా మీద ఒకటి పెట్టాడు అంటే దానికి ఏం చేయాలి? కంప్లైంట్ ఇవ్వక వాడు నేనే ఫోన్ చేసి తిట్టాను అనుకో, తిడితే తీసేసిస్తాను సార్, సారీ నేను చూడలేదు, తీసేస్తాను అన్నాడు. నేను రోజా రాసలేదట, ఏమనాలండి? ఏమైనా బుద్ధి ఉందాడు రాయటానికి? సాయంకాలం అయితే నేను రోజా రాసలేదు, వాడి దగ్గర ఉన్నాయంట వీడియోలు, అవన్నీ బయట పెడతాయట. ఏమనాలండి? పెట్టి నేను ఫోన్ చేసి కనుక్కొని మాత్రం ఫోన్ చేశాను, నెంబర్ కనుక్కొని ఫోన్ చేస్తే ఆయన తెలుగుదేశవాడు అంటే మనం తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాం కనుక నోటికి వచ్చింది. నేను విమర్శించాను, నేనేం కేర్ చేయట్లేదు, నేను చెప్పాను, అది నీకు నచ్చలేదు, తప్పులేదు, నచ్చలేదు నువ్వు విమర్శించు. ఈ బూతులు ఏంటి, ఈ దౌర్భాగ్యం పడి ఏ ఆధారం పెట్టి రాసుకుంటే మీద నేను డిమాలిషన్ కేసేస్తే ఎక్కడ పోతారు? నీ ఇంటి మీదకి వచ్చి నేను బూతులు తిట్టలేనా? నేను మనుషులు తీసుకురాలేనా? చేయలేను. అది ఏం వచ్చి మనుషులు కాస్తానో ఆలోచించి విమర్శించడం నేను కాదని నీ ఇష్టం వచ్చేట్టు విమర్శించుకో. నాకు బుర్ర లేదు, నేను అబద్ధాలు చెప్తాను, అవి నిజాలు కావు, చెప్పు, నువ్వు నిజాలు చెప్పు. అంతేగాని ఇదేంటి ఆ అమ్మాయికి నాకు నువ్వు రోజు చూస్తానంటూ బూతులు చెవులు పెరిగి అట, ఎక్కడ ఉండాల్సిందో అట్లా కాకుండా వేరే చోట ఉంటాయట. నాకు ఏం మనుషులు అది. తిట్టాను, తిడితే అప్పుడు లేదు సార్ అది తీసేస్తాను, వాడు ఎవడో కుర్రాడు పెట్టాడు సారీ అని అన్నాడు. ఓకే, అసలు అంటే ఇలాంటి వీడియోలు కూడా ఉన్నాయి, బేసిక్ సెన్స్. అందువల్ల ఏంటంటే మీడియాలో మొత్తం మంచి అంటానికి సోషల్ మీడియా లేదు, మొత్తం చెడు అంటానికి లేదు. సో వేరియేషన్ కావాలి. కాకపోతే ఇక్కడ వీళ్ళు చేస్తున్న కాంగ్రెస్ చేస్తున్న పని ఏంటంటే పొలిటికల్గా చూస్తున్నారు, దాన్ని సామాజికంగా చూడ పొలిటికల్గా చూస్తున్నారు. మనం సమర్థిస్తున్న మీడియా ఇది, మనం వ్యతిరేకిస్తున్న మీడియా. సో మనం వ్యతిరేకిస్తున్న మీడియా మీద అటాక్ అది చేస్తున్నారు, అది తప్పు అన్నాను. నువ్వు పొలిటికల్గా ప్రధాన్ని పొలిటికల్ ప్రిజంలోంచి చూడకండి, రాజకీయంగా చూడదు, సామాజికంగా చూడదు. సామాజికంగా ఉన్న ఛానల్స్ సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు చేస్తున్నాయి, సమాజాన్ని తప్పుదారి పట్టించేది, సమాజాన్ని అప్రతిష్టపాలు చేసేది, సమాజాన్ని కించపరిచేది, ఇలాంటి చేస్తున్న వాళ్ళని నొక్కేయండి, కేసులు వేయండి, చేసేయండి. దాన్ని రాజకీయంగా చూస్తే అది చేయలేరు వాళ్ళు. అందుకని రాజకీయంగా చూడకండి దయచేసి. గో వీ సపోర్ట్. నాలంటే నేను మీడియాతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాను, నేను ఐ విల్ సపోర్ట్. మీడియాలో తప్పుడు వర్గం ఉంది, ఆ వర్గానికి నేను పెట్టిన పేరు కూడా
అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు వాళ్ళు. ఆ అర్ధరాత్రి అమావాస్య నాడు ఏ తల్లి బిడ్డ పుట్టకూడదు అనుకుంటుంది. వాడు గైదం అవుతాడు, చండాలుడు అవుతాడు అని అంటారు శాస్త్రం. అందుకని అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు ఆ కోవకు చెందినవాడు. సో అలాంటి వాళ్ళని ఏరిపారేయండి, తప్పులేదు. అలాంటి వాళ్ళు చేయండి. అంతేగాని రాజకీయంగా చూసి మన పార్టీ ఇంకో పార్టీ, ఏ పార్టీ అయినా వాళ్ళు చెప్తారు. ప్రజలు కదా నిర్ణేతలు. నేను చెప్పే కానీ ప్రజలు నమ్మేస్తారా? ఇంకో పార్టీ నన్ను కాదు ఇది అని చెప్తే నమ్మేస్తారు. వాళ్ళు నిజానిజాలు చూసుకుంటారు కదా. అది అలా రాజకీయంగా